మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 10వ తేదీ జనవరి మాసం 2026వ సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము దేవుని మహిమపరచుటకు నిరూపణ. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రిలరా, ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం, సిద్ధపడదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు దేవ, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఇదిగోనైనా మీ ప్రేమను హేతు చేసుకుని మమ్మల్ని శిక్షించకనైనా మీ కృప చేత మరలా పరిశుద్ధులుగా చేయటానికి మీ కుమారుని బలియాగముగా అర్పించిన రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అనునిత్యము నాయన మీ వాక్యము చేత బలపరుస్తున్నారు. మా హృదయ తలంపులను సరిచేయటానికి, వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి ధారాళమైన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. ఇదిగోనైనా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే నాయన బయలుపరిచి ఆత్మకార్యము జరిగించి మీ కృపను బట్టి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము దేవుని మహిమపరచటానికి లేకపోతే ఆరాధించటానికి గల నిరూపణలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఆరాధనకు, ముఖ్యంగా దేవుని మహిమపరచటానికి అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు, అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదో ఒక గుడ్డి అనుకరణ, గుడ్డి విశ్వాసం కాకుండా బైబిల్ మనకి ఎప్పటికప్పుడు శ్రేష్టమైనటువంటి విధానాలను మనకు బోధిస్తుంది. అయితే ఈరోజు మనము దేవుని మహిమపరచటానికి గల ఆధారాలను గురించి మనం చూడబోతున్నాం. ఎందుకయ్యా అన్నట్లయితే, దేవుని ఎందుకు మహిమపరచాలి, ఎందుకు ఆరాధించాలి అనే విషయాలను గురించి కొంతవరకు మనం సమయాన్ని కేటాయించి దేవుని మహిమపరచటానికి, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటానికి, ప్రార్థించటానికి కొంతమంది మనల్ని అదేమిటండి దేవుని గురించి మన హృదయంలో ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి దేవుని వాక్య ప్రకారంగా దేవుని ఎందుకు మహిమపరచాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మహిమపరచుట అనేటువంటి పదాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు స్తుతించటం, గొప్ప చేయటం కదా, గౌరవించటం, గౌరవంగా దేవుని ఉంచటం, మహిమపరచటం, ప్రకాశంతో అలంకరించటం, వైభవాన్ని కలిగి ఉంచటం కదా, మన దేవుణ్ణి ప్రశంసించటం, మన ద్వారా ఆయన గౌరవాన్ని పొందటం. ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేయటం వల్ల జరిగేది ఏమిటని ఆలోచన చేస్తే, అపొస్తలుడైన పౌలు దెసలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఒక చక్కని మాట చెప్తున్నారు. దెసలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అన్నారు. ఇక్కడ పరీక్షించి అనే మాట మనం చూసినప్పుడు ఒక విషయాన్ని గురించి మనం ఏం చేయాలట, పరీక్షించాలట. దాన్ని కొన్ని తర్జుమాల్లో నిరూపించటం అన్నారు. అంటే ఇంకా చెప్పాలి అంటే మన ఆరాధన, మన ప్రార్థన, మన వాక్య జీవితము, ఆత్మీయ జీవితాలు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం వాక్యంతో నిరూపించుకోవాలి. ఏదో జరుగుతుంది కదా అంటే కుదరదు. ఎందుకంటే అది దేవుని చిత్తానికి సమానంగా ఉందా, లేకపోతే మన ఆలోచనలతో మనం సరిపెట్టుకుంటున్నామా అనేది మనం నిరూపించుకోవాలి. అందుకని దేవుని మహిమపరచటాన్ని గురించి నిరూపణ ఈరోజు మనం చూద్దాం. ఈ పరిశీలనలో స్తుతి, ఆరాధన అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని చిత్తానికి మనం అనుసంధానం అవ్వాలి. కానీ మన ఆడంబరాలు కానీ, మన నృత్యాలు కానీ, మన శరీర సంగీతం కానీ, మన నాగరికత కానీ, మన టెక్నాలజీ కానీ ఇదేది దేవుని మహింపరచదు. దేవుని మహింపరిచేది ఏమిటి చెప్పండి? మన హృదయం కదా. ఈరోజు లోకంలో వింత పోకడలు ఉన్నాయి. విమర్శల్లోకి వెళితే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకే ఒక మాట, దేవుని ఆరాధించేది ఏమిటి? దేవుని ఆరాధించేది డబ్బా? దేవుని ఆరాధించేది ఆడంబరాల? దేవుని ఆరాధించేది నాగరికత? దేవుని ఆరాధించేది శబ్దాల? దేవుని ఆరాధించేది వెలుగా? దేవుని ఆరాధించేది ఏమిటి అని ఆలోచన చేస్తే
దేవుని ఆరాధించటానికి ముఖ్యమైనది, అవసరమైనది హృదయము. ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని ఆరాధించేది ఏమిటి తెలుసా? నీ చుట్టూ ఏమున్నా ఒక్కొక్కసారి మనం చూస్తాం, స్తుతి ఆరాధనలని రకరకాల బ్యాండ్ బాజాలు చేస్తూ ఉంటారు. లెట్ ఇట్ బి, వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కానీ ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం నిరూపిద్దాం. నిరూపించే క్రమంలో ఏది దేవుని ఆరాధించేది? ఒకే ఒక మాట ఏమిటి తెలుసా? నీ హృదయమే. దేవుని ఆరాధించేది హృదయము. ముఖ్యంగా గమనించండి ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొన్ని విషయాలు మనం చూస్తే 19వ సంకీర్తన మొదటి చరణంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది అన్నారు. ప్రియులారా, గమనించండి. ఈ మాటను అర్థం చేసుకోవాలంటే దేవుడు తన మహిమ కొరకు అన్నిటినీ సృష్టించాడు. ప్రియులారా, గమనించండి. దేవుని సృష్టిలో అన్నిటినీ తన మహిమ కొరకే. మనిషి దేవుని మహిమ కొరకే, ఆకాశము దేవుని మహిమ కొరకే, సృష్టి దేవుని మహిమ కొరకే. ఈ క్రమంలో ఏం జరుగుతున్నాయంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఈరోజు మనం ఆకాశంలో చూసినప్పుడు గ్యాలక్సీలు, పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మన కళ్ళకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి. నువ్వు కలిగిన దేవుడు ఈరోజు గొప్ప గొప్ప ఈ యొక్క ఖండాలు, అంటే ఈ ఈ భౌగోళిక ఖండాలన్నిటినీ చూసి మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? అమ్మో, సూర్యుడు ఎంత గొప్పవాడో, అంటే సూర్యుడు దేవుడు అనుకుంటున్నాడు. కానీ సూర్యుడు దేన్ని వివరిస్తున్నాడో తెలుసా? ఇదిగో సూర్యుడిగా నేనే ఎంత గొప్పవాడినైతే నన్ను సృజించిన వాడు ఇంకెంత గొప్పవాడో చూడండి. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. అంటే సూర్యుడు దేవుని మహిమను వివరించేవాడే తప్పించి సూర్యుడు దేవుడు కాదు. ఈరోజు భూమిని చూడండి, సముద్రాన్ని చూడండి, అగ్నిని చూడండి, చాలా బలమైనటువంటివి. ఈ మధ్య మనం చూసాం, ఇరుసుమండలో ఒక బలమైనటువంటి బ్లోఅవుట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, ఇదిగో అగ్నిని ఆపగలిగిన వాడెవరు, వాయువుని ఆపగలిగిన వాడెవరు అంటే పంచభూతాల గురించి మాట్లాడినప్పుడు శక్తి కలిగినవి కాదనలేం. ఎందుకంటే వాయువు, నీరు, అగ్ని అవి ప్రచండంతో వచ్చినప్పుడు వాటిని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఆలోచన చేయండి. తుఫాన్లు వచ్చినప్పుడు పరిస్థితులు చూస్తాం, వరదలు వచ్చినప్పుడు పరిస్థితులు చూస్తాం. ప్రభుత్వాలు తలామునకలై ఎన్ని చేసినా వాటిని ఆపలేవు కదా. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా దేశంలో వరదలు అంటున్నారు, చైనాలో వరదలు అంటున్నారు, టెక్నాలజీ పెరిగిన దేశాల్లో వరదలు. అంటే నీటిని ఎవరు ఆపలేరు. నీరు శక్తి కలిగింది. సునామీలు చూస్తున్నాం, వరదలు చూస్తున్నాం, తుఫానులు చూస్తున్నాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు నీరు శక్తి కలిగింది. అలాగని నీరు దేవుడు అందామా? కాదు. నీరు దేవుని మహిమను వివరించే ఒక సాధనం అంతే. నీరే ఎంత బలం కలిగిందంటే నీరును సృజించిన వాడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు. అగ్ని బలమైందైతే అగ్నిని కలగచేసిన వాడు ఎంత బలవంతుడు. ఇదే కదా బైబిల్ మనకు నేర్పించేది. ఇదే కదా నిరూపణ. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? ఇదిగో అగ్ని బలం కలిగిందైతే అగ్ని దేవుడు అందామా? మరి అగ్నిని దేవుడు అంటే అగ్నిని కలగచేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. కానీ బైబిల్ చెప్తుంది, ఇదిగో సృష్టి, ఆకాశము, అగ్ని, పంచభూతాలు, గ్రహాలు ఇవన్నీ కూడా దేవుని మహిమను వివరించుచున్నవి అన్నారు. ప్రియులారా, గమనించండి. అందుకని ఈ సృష్టి అంతా ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే దేవుని మహిమను వివరించే క్రమంలో దేవుని మహిమపరుస్తుంది కదా. ఉదాహరణకు అనుకుందాం, ఏదైనా మనకు ఒక తుఫాన్ వచ్చింది, లేకపోతే ఒక వరద వచ్చింది. వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటూ ఉంటారు కదా, ఇదిగో ఈ ప్రమాదం గనక ఇంతకు మించి వచ్చినట్టయితే ఎంత జరిగేది. ఇరుసుమండలో జరిగినటువంటి ఆ బ్లోఅవుట్ విషయంలో అది మధ్యాహ్నం జరిగింది. చాలా మంది మనసులో ఉన్న భయం ఏమిటో తెలుసా? అదే గనక ఏ రాత్రి కాల సమయంలో నిద్రలో ఉన్నప్పుడు జరిగితే ఏమయ్యేది. నగరంలో జరిగేది అదే. అది రాత్రి వేళ జరిగింది కనుక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియులారా, గమనించండి. ఈ ఇరుసుమండలో కూడా చాలా మంది మనసులో భయం ఏమిటంటే అదే గనక రాత్రి జరిగుంటే ఎంతమంది ప్రాణాలు, ఊర్లో ఎంత నష్టం జరిగుండేదనేది ఒక అభిప్రాయం. అయితే ఈ మాట చూసినప్పుడు ప్రకృతిలోనూ ఈ మాట అనిపిస్తూ ఉంటది. అంటే ఇది గనక ఇలాగ గనక దాటి వస్తే, ఈ ప్రమాదం ఇలా జరిగుంటే ఎంత ప్రమాదం జరిగుంటది అనంటే, ఈ ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు కదా. సముద్రపు అల ఒక భాగాన్ని దాటితేనే సునామీగా ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయే,
అలాంటి భూమి మీద ఉన్నటువంటి ఇంత గొప్ప సముద్రాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? సముద్రం ఎవరి మాట వింటుంది? ఎప్పుడైనా గమనించారా? చిన్న తుఫానుకే భయపడుతున్నాం. భూమి మీద తుఫానులు వీటన్నిటిని ఎవరు నియంత్రిస్తున్నారు? ఎవరి మాట వింటుంది అనంటే అది దేవుని మహిమపరుస్తుంది. దేవుడు ఆ ప్రళయాన్ని, ఆ నష్టాన్ని కలిగించమంటే కలిగిస్తుంది. అది కూర్చోమంటే కూర్చుంటది. ఇదిగో సూర్యుడా, నీ నీ యొక్క క్రమంలో నువ్వు ఉదయించంటే దేవుని మాట వింటమే. ఇదే ఆరాధించటం. ఇదే దేవుని మహింపరచటం. ఈరోజు మన చుట్టూ ఉండేటువంటి స్థితి ఇర్మియా గ్రంథంలో అంటారు కదా, ఇదిగో సముద్రము అది ఇసుక పొలిమేర దాటకుండానట్లు దానికి ఇసుక పొలిమేరను దేవుడు నియమించాడు. సముద్రం పొర్లిపోకుండా మనం ఎప్పుడో 90ల్లో మనం చూసాం క్షమించాలి 2000లో మనం చూసాం సునామీ. ఒక సునామీ వచ్చినప్పుడు లక్షల మంది మరణించారు కదా! ఒక సునామీ వచ్చినప్పుడు. అదే సునామీ ఎప్పుడు రోజు వస్తూ ఉంటే భూమి మీద మనిషి అన్నవాడు బ్రతుకుతాడా? కానీ ఏదో ఒకసారి వచ్చిందంతే. కానీ ఎవరు నియంత్రిస్తున్నారు దాన్ని? సముద్రం ఎవరి మాట వింటుంది? దేవుని మహిమపరుస్తుంది ప్రియులారా. దేవుని మాట వింటుంది. గ్రహాలు, శూన్యము ఇవన్నీ కూడా లోతుగా ఆలోచన చేస్తే దేవుని మహిమను వివరిస్తున్నాయి అని చెప్పటానికి గల లోతైన భావం ఏమిటయ్యా అంటే అవన్నీ కూడా దేవుని యొక్క మాట వింటున్నాయి. ప్రియులారా గమనించండి. అందుకని ఇప్పుడు సృష్టి దేని కొరకు? దేవుని మహిమను వివరించటానికి, దేవుని మహిమపరచటానికి. మానవుడు ఎందుకొరకు? దేవుని మహిమపరచటానికి. కానీ మనిషి దేవుని మహిమపరచట్లేదు. నిరూపించుకుంటున్నాం ప్రియులారా గమనించండి. దేవుని మాట వినటమే సృష్టికైనా మానవుడికైనా దేవుని యొక్క నియమం అదే. ఈరోజు సూర్యుడు ఎలాగైతే దేవుని మాట వింటున్నాడో, సముద్రం ఎలాగైతే దేవుని మాట వింటున్నారో, అలాగే గ్రహాలు ఎలాగైతే దేవుని మాట వింటున్నాయో, అలాగే మనిషి కూడా దేవుని మాట వినటానికే. కాకపోతే మనిషికి దేవుడు స్వయం నిర్ణయాధికారం ఇచ్చారు. ప్రియులారా గమనించండి. అయితే ఈ క్రమంలో మనం చూసేది ఏమిటయ్యా అంటే ఇప్పుడు మహిమపరచటానికే మనము ఈ భూమి మీద ఉన్నాము అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు అన్నారట. ఇక్కడ ఏం జరుగుతుందట? సర్వలోకము, ఈరోజు భూమి కాదు, ఈరోజు గ్రహాలే కాదు, పరలోకమే కాదు, సర్వలోకము ఏం జరుగుతుందట? ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రియులారా గమనించండి. ఎక్కడ మహిమపరచబడుతున్నాడు ఆయన? సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన మహిమపరచబడుతున్నాడు. చంద్రుడిని మనం చూసినప్పుడు ఆయన మహిమపరచబడుతున్నాడు. సముద్రం అలల్లో దేవుడు మహిమపరచబడుతున్నాడు. నదుల ప్రవాహంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. చెట్లు పెరగటంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. గాలి వీచటంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. అంటే సర్వ సృష్టి కూడా, ఆయన సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రియులారా గమనించండి. ఈరోజు ఏదైనా ఒక వస్తువు మనం పైకి విసిరితే ఆ పైకి పోకుండా కిందకి ఎందుకు వస్తుంది? సాధారణంగా గురుత్వాకర్షణ అని ఒక మాట చెప్తారు. ఫిజిక్స్ గురించి చెప్తారు. కానీ ఫిజిక్స్ని ఎవరు నియంత్రిస్తున్నారు? హెబ్రీ పత్రికలో అదే అంటారు. ఈ ప్రపంచమును ఆయన నిర్వర్తిస్తూ, అంటే ఈ ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మహిమ ఆయన మాటకు లోబడింది కనుక పైకి ఎగరేసింది, భూమి మీదకి వస్తుందంతే. అది దేవుని నియమం. అది దేవుని నియమము. గురుత్వాకర్షణ శక్తిని పెట్టినవాడే ఆయన. ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తిని పెట్టాడు కనుక అది అవుతుంది అంతే. ఈ ఈ చేతిలో ఉండేటువంటి ఒక వస్తువు ఆకాశంలోకి విసిరినప్పుడు అది మళ్ళీ తిరిగి బంతి నేల మీద పడిపోయినట్టుగా పడిపోవటానికి గల కారణం ఏమిటంటే అలాంటి నియమాన్ని దేవుడు పెట్టారు. ఆ మాటనే హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటారు కదా, మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన నిర్వహిస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన మాట ప్రకారంగా నిర్వహించబడుతున్నాయి. ఆయన శాసనము అమలవుతుంది గనకే ఈరోజు ఇదిగో ఈ రీతిగా సృష్టి జరుగుతుంది. విత్తనం భూమిలో వేస్తే అది మొలకెత్తి పంట పండుతుందంటే ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన సృష్టిని అలాగ నిర్వహిస్తున్నాడు. ఇదిగో స్త్రీ పురుషులు కలయిక, గర్భంలో పిండం ఏర్పడటం, ఆ పిల్లవాడు లేకపోతే పెద్దవారు అవటం, ఈ క్రమం అంతా ఇలా జరగటం అనేది ఆయన నిర్వహించుచున్నాడు. అది దేవుని మహిమ. ఈరోజు లోకము దేవుని మహిమ చేత నింపబడింది. ప్రియులారా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ లోకం సర్వలోకము దేవుని మహిమ చేత నింపబడుతుందన్న కారణం ఏమిటాయంటే ఆయన నిర్వహించుచున్నాడు ఈ సృష్టిని.
ఈ సృష్టి అంతా కూడా ఆయన ఒక మాటను, ఒక అమరికను పెట్టాడు గనక ఆ అమరిక ప్రకారం పగలవుతుంది, రాత్రవుతుంది, శీతాకాలం వస్తుంది, వేసవికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇది అమరిక. ఈ అమరికలో జరిగేటటువంటి ఏర్పాటు దానినే నిర్వహించుచా అన్నారు. ఆయన నిర్వహిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. అదే దేవుని మహిమ. ఈ సర్వలోకము దేవుని మహిమపరచటం అంటే, ఆయన మహిమతో నిండి ఉండడం అంటే, ఇదిగో వర్షం వస్తుంది, వర్షపు ధారల చేత కాలువలు, కాలువల నుంచి నదులు, కొత్త గోదావరి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఎండకు ఆవిరిగా మార్చబడి మేఘాలుగా వెళుతున్నాయి. మేఘాలుగా వెళ్ళిన తర్వాత వర్షం. ఇదంతా ఒక చక్రం. ఈ చక్రం ఎవరు నిర్వహిస్తున్నారు అంటే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుని మహిమ సర్వలోకము నిండి ఉన్నది. ప్రియులారా, గమనిస్తే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గనక మనం చూసినట్లయితే సర్వలోకము దేవుని మహిమ మనకు కనబరుస్తుంది. చుట్టూ ఉండేటువంటి చెట్లు, పుట్లు, విత్తనాలు, జంతువులు చూస్తున్నాం, అడవులను చూస్తున్నాం, నీటిని చూస్తున్నాం, ప్రవాహాలను చూస్తున్నాం, పగలు చూస్తున్నాం, రాత్రి చూస్తున్నాం, వాతావరణాలు చూస్తున్నాం, మన శరీరాన్ని చూస్తున్నాం. మన శరీరంలో ఉండేటువంటి అద్భుతం కదా. ఈరోజు పుట్టిన పిల్లవాడు, చిన్న పిల్లవాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడు, ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, బలం పుంజుకుంటున్నాడు, అలా పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, వృద్ధాప్యంలోకి వస్తున్నాడు. ఇలాగ మార్పులన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటే ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుని యొక్క మాట. దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఈ లోకమంతా కూడా నిర్వహించబడుచున్నది. కనుక ప్రియులారా, సర్వలోకము దేవుని మహిమ. ఎక్కడ దేవుని మాట వింటున్నారో, ఎక్కడ దేవుని మాట నెరవేర్చబడుతుందో అక్కడ దేవుడు మహిమపరచబడుచున్నాడు. ప్రియులారా, గమనించండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో 19 నుంచి చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నారు. ఈరోజు చూడండి, మన దేహముతో దేవుని ఏం చేయాలట? మహిమపరచాలి. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు లోకాన్ని గురించి చూసాం. లోకం ఏం జరుగుతుంది అని అన్నట్లయితే, లోకము దేవుని మహిమతో ఎలా నింపబడిందో మన దేహము కూడా దేవుని మహిమతో నింపబడాలి. ఇది దేవుని చిత్తం. ఈరోజు సూర్యుడు క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి ఎలా అయితే ఉదయిస్తున్నాడో, ఎలాగైతే సమయానికి హస్తమిస్తున్నాడో, కాలాలు, దినాలు, ప్రకృతిలో జరిగే మార్పులు, గ్రహాలు, వీటన్నిటిని గురించి ఒక క్రమాన్ని ఎలాగైతే జరుగుతుందో మన శరీరంలో కూడా క్రమం ఉండాలి. మన శరీరములో కూడా పాపాన్ని ద్వేషించాలి. మన శరీరములో కూడా పరిశుద్ధతను హత్తుకోవాలి. మన శరీరములో కూడా దేవుని ఇష్టమైన పని చేయాలి. ప్రియులారా, గమనించండి. అందుకని మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేంతో ఇప్పుడు మహిమపరచాలి? ఇందాక మనం అనుకున్నాం. ఈరోజు బ్యాండ్ బాజాలు తయారయ్యారు కదా. నిర్మోహమాటంగా విమర్శించాలి. ఎందుకనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగేటువంటిది. వెలుగులు, జిలుగులు, శబ్దాలు, అరుపులు, కేకలు, వేలలో ఎన్నైనా చేస్తున్నారు. ఏమైనా అంటే దేవుని మహిమ అంటున్నారు. వాక్యం ఏం చెప్తుందండి ఇక్కడ? దేవుని మహింపరచటానికి దేంతో దేవుడు మహింపరచమంటున్నారు? మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం. దేవుని స్తుతించటానికి, ఆనందించటానికి ముఖ్యమైనది మీ హృదయం. మీ హృదయం ఎప్పుడైతే మారుతుందో, హృదయము నీ దేహాన్ని పరిపాలిస్తుంది గనక నీ దేహము, నీ హృదయంలో తీసుకున్నటువంటి నిర్ణయము నీ దేహంలో అమలవుతుంది. నీ నిర్ణయం, నీ మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు. అయ్యా, ఇదిగో ఇక మీదట నా ప్రభు కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలి. నీ నిర్ణయము నీ శరీరములో మార్పు కలగ చేసినప్పుడు, కనుక ఇప్పుడు మనము స్తుతించుట, దేవుని మహిమపరచుట గురించి నిరూపణలో ఉన్నాం. నిరూపణలో ఏం కావాలయ్యా అన్నట్లయితే, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుందాం. ఇప్పుడు సూర్యుడు అప్పుడప్పుడు వేసవకాలంలో చాలా వేడిగా భగభగమంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి వర్షాకాలంలో మనకు మబ్బుల చోటున మనకు కనిపించడు కదా. ఇప్పుడు సూర్యుడు ఏమి చేస్తే దేవుడు ఆనందిస్తాడంటే, సూర్యుడు తన గమనములో తను నడుస్తూ ఉండాలి కదా. ఇది ముఖ్యమైనది కదా. లేదు, నేను ఆగిపోయి నేను ప్రకాశిస్తాను, లేకపోతే ఈ వేడిమిని ఇలాగే నిలబడి నేను ఎప్పుడు కూడా భూమి మీద ఎప్పుడు పగలుండేలాగే నేను ప్రకాశిస్తూ ఎండవేడిమి చేస్తూ ఉంటాను, ఇది ఆరాధన అంటే కాదు.
సూర్యుడికి దేవుడిచ్చింది ఒక గమనం. నీ గమనంలో నువ్వు వెళ్ళేటప్పుడు వెళ్ళు. ఉదయాన్నే ఉదయాన్నే నువ్వు ఉదయించాలి, సాయంకాలం అస్తమించాలి. ఆ విధంగా నువ్వు నీ గమనంలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు మహిమపరచబడుతుండే అది. అంతే కదా! ఈరోజు మనం అనుకుందాం, ఈరోజు మన దేహాలతో దేవుని మహిమపరచటం అనంటే వెర్రి కేకలు వేసి, చప్పట్లు కొట్టేసేసి, అరిచేసేసి, కేకలు వేసి కాసేపు అక్కడి నుంచొచ్చి లోకంలో నువ్వు మరలా పాపపు జీవితాన్ని జీవిస్తే దేవుడు ఆనందిస్తాడా? వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా. దేవుని యొక్క గమనములో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఇదే దేవుని మహింపరచటం. ప్రియులారా గమనించండి. ఈరోజు ఆరాధించొద్దు, పాటలు పాడొద్దని నేను చెప్పట్లేదు. కానీ చాలామంది అదే అనేటువంటి ఉద్దేశంతో నొక్కి నొక్కి అదే చెప్తున్నారు. అదే మహింపరచటం అంటున్నారు. మహింపరచటం గురించి మరి ఎప్పుడు వివరిస్తారు మరి? దేవుడు ఆనందించే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుంటాం? ఇదేనా? చాలామంది వారికి ఉండే భావం ఏమిటంటే, ఈ కనిపించేటువంటి ఆ బ్యాండ్ బాజా లాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయో వీటి ద్వారా దేవుడు ఆనందించేస్తున్నాడు అంటున్నారు. కానీ దేవుడు ఆనందించేది ఏమిటయ్యా అన్నట్లయితే, నీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఇది ఆరాధించటం. ప్రియులరా, ఎంతమంది దేవుని ఆరాధించటం గురించి వివేచిస్తున్నారు? ఆలోచన చేయండి. ఈ భావాన్ని గురించి లోతుగా మనం ధ్యానం చేద్దాం. దేవుని మహింపరిచే విధానం ఏమిటో నిజ నిరూపణ మన వాక్యాధారంగా చేసుకున్నట్లయితే మన జీవితాలు ఆత్మీయంగా బలపడతాయి. లేకపోతే ఈరోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆరాధనలని, సౌండ్లని, మ్యూజిక్లని, మరొకటని ఇవన్నీ చేసి ప్రశ్నిస్తే దేవుని ఆరాధించటం మీకు ఇష్టం లేదా అంటారు. కాదు, దేవుని నీ దేహముతో, దేవుని నీ జీవితముతో, దేవుని ప్రతి దినముతో మహింపరచును. ఒకరోజు జరిగేది కాదు ఇది. కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఒకరోజు ఒక సందర్భాన్ని పెట్టుకుని అప్పుడు మాత్రం ఆరాధించి మళ్ళీ అలాంటి ఇంకో రోజు కోసం ఎదురు చూడటం కాదట. నువ్వు నిర్ణయించుకున్న రోజు నుంచి నువ్వు దేవుని మహింపరచటం కొరకు జీవించాలి. ఇదిగో దేవుని మహింపరిచే కార్యాలు నా శరీరంలో జరగాలి. దేవుని మహిమ కొరకు నేను జీవించాలి. మనం సృష్టితోనే పోల్చుకుంటే ఆరాధన గురించి మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని మహిమ కొరకు సృష్టి సృజించబడింది, మనము సృజించబడ్డాం. ఇప్పుడు మనం మాత్రం అప్పుడప్పుడు ఆరాధన ప్రోగ్రామ్స్ లాగా చేస్తే సృష్టితో పోల్చుకుందాం. సూర్యుడు ఎప్పుడైనా ప్రోగ్రాం లాగే దేవుని మహింపరుస్తున్నాడా? సర్వలోకము దేవుని మహిమ చేత నింపబడింది అంటే సర్వలోకము ఏ క్షణమైనా తన బాధ్యతను గనక మర్చిపోయినట్లయితే ఈ లోకమంతా ఆగిపోతుంది. అవునంటారా? కాదంటారా? గ్రహాన్ని గ్రహం గుద్దుకుంటే, ఒకవేళ కనిపిస్తున్నటువంటి ఆ చంద్రుడే భూమి మీద పడిపోతే, లేకపోతే మన కళ్ళ ముందున్న సముద్రుడు వచ్చి ఈ సముద్రం వచ్చి భూమి మీద పడిపోతే ప్రకృతి వైపరీత్యం, మానవ మనుగడ ఉండదు, భూమి ఉండదు. అందుకని సర్వలోకము దేవుని మహిమ చేత తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. అలాగే మనము కూడా దేవుని పనిని నిర్వర్తిస్తూ చేసేటువంటి పనే దేవుని మహిమపరచటం. ప్రియులారా గమనించండి. అందులో భాగమే ఆదివారపు ఆరాధన, అందులో భాగమే స్తుతి ఆరాధన. కానీ స్తుతి ఆరాధనే మహింపరచటం కాదు. స్తుతి ఆరాధన కూడా దేవుని మహింపరచాలి. వాక్యాన్ని చదవటం ద్వారా దేవుని మహింపరచాలి. ప్రార్థించటం ద్వారా మహింపరచాలి. పాపాన్ని ద్వేషించటం ద్వారా మహింపరచాలి. సత్క్రియలు చేయటం ద్వారా దేవుని మహింపరచాలి. లోకములో పాపం అంటకుండా జీవించటం ద్వారా మహింపరచాలి. ఇవన్నీ మహిమపరచటంలో భాగాలే. ఏ ఒక్కదాన్ని బట్టి ఇదే మహింపరచటం అనేది తప్పు. కనుక ప్రియులరా, ఈ పాఠాన్ని రేపటి దినాన్న శ్రద్ధగా కొనసాగిందాం. వాక్యాన్ని వినండి, అనేకులకు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. అవునైనా నిజమైనటువంటి ఆరాధన అనేది ఆత్మీయ సత్యాలతో మా జీవితాలను కడుతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మేము ఏ రీతిగా ఆత్మీయంగా నాయనా జీవించటానికి మీరు కృపనిస్తున్నారు. అయ్యా, ఇదిగో నాయనా, విత్తబడిన వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టబడాలి. మాలో ఉండేటువంటి అవిధేయతను తొలగించుకోవాలి, చీకటిని తొలగించుకోవాలి. పరిశుద్ధమైన జీవితం జీవించటానికి కృప దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.